ఎండాకాలం చాలామంది అనేక సమస్యలతో పోరాడుతూ ఉంటారు. అయితే ఇటు శారీరక సమస్యలే కాదు, ఎండాకాలం చర్మ సంబంధ సమస్యలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకని చర్మాన్ని రక్షించుకోవడం కోసం చాలామంది ఏం చేస్తారంటే సన్ స్క్రీన్లు వాడుతూ ఉంటారు. మళ్ళీ ఈ సన్ స్క్రీన్లు అనేవి కెమికల్స్తో తయారయ్యాయి కాబట్టి మళ్ళీ వీటితో ఇబ్బంది. అలా కాకుండా సహజమైన సన్ స్క్రీన్లను ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, అలాగే ఎండాకాలం ఈ ఎండల ప్రభావానికి మీరు గురి కాకుండా సన్ ట్యాన్, సన్ బర్న్ లాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. సూర్యరశ్మి నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి, చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, అలాగే ఆహారపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, రోగరహితమైనటువంటి జీవితం ఇది నిజానికి మహాభాగ్యం అంటారు పెద్దలు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం అనేది చాలా అవసరం. అయితే సీజనల్గా కొన్ని వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. ఇవి ఒక సీజన్ నుంచి ఒక సీజన్కి మారిన తర్వాత మన శరీరం ఆ సీజన్కి అడ్జస్ట్ అవ్వదు. అందుకనే ఇలాంటి పీరియడ్ని యమదంష్టలు అంటారు ఆయుర్వేదంలో. ఇలాంటి సందర్భాల్లో మనం ఋతుచర్యలు పాటించాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అయితే ఇదే సందర్భంగా సూర్యరశ్మి మనకి చాలా అవసరం కూడా. అందుకే ఈ సూర్యరశ్మిని మనకి తగలటం కోసం సూర్యుని భగవంతుడితో పోల్చి సూర్యభగవానుడు అన్నారు. ఆదిత్య మంత్రం ఇలాంటివి జపించమని కూడా చెప్పారు. అంటే ఈ సూర్యరశ్మి తగలాలి, కానీ అతిగా తగిలితే మళ్ళీ చర్మానికి హాని జరుగుతుంది. ఒక్కోసారి స్కిన్ క్యాన్సర్స్ కూడా వస్తాయి. వేసవి కాలంలో సూర్యుడు ఎప్పుడు కూడా నిప్పులు చెరుగుతూ ఉంటాడు. అది వేసవికాలం తాలూకు ఆ లక్షణం. ఈ టైంలో చర్మాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం. లేకపోతే చర్మం కమిలిపోతుంది, సన్ ట్యాన్ అవుతుంది, సన్ బర్న్ అవుతుంది, దద్దుర్లు వస్తాయి. కొన్ని సందర్భాలలో తీవ్రస్థాయి సమస్యలు కూడా వచ్చి అది క్యాన్సర్లోకి మారే రిస్క్ కూడా ఉంటుంది. కొంతమందికి చర్మం సున్నితంగా ఉంటుంది. అలాంటప్పుడు పుండ్లు బడి రసిగారి ఎగ్జిమాలాగా కూడా ఉంటుంది. అంటే క్లుప్తంగా చెప్పాలంటే సూర్యరశ్మి మనకి అవసరం, కానీ అది మితంగా ఉండాలి. సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వీటిలలో మొట్టమొదట ఎవరికైనా గుర్తుకొచ్చేది సన్ స్క్రీన్ లోషన్స్. ఇది ఉపయోగించడం అనేది ఒక మార్గం. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలను కూడా మన డైట్లో చేర్చుకుంటే సూర్యకిరణాల నుంచి మనం కాపాడుకోవచ్చు, చర్మాన్ని కాపాడుకోవచ్చు. ఇక్కడ 2 రకాలు ఉంటాయి: మినరల్ సన్ స్క్రీన్ లోషన్లు, అలాగే కెమికల్ సన్ స్క్రీన్ లోషన్లు. ఈ రెండింటిని పోల్చినప్పుడు మినరల్ సన్ స్క్రీన్ లోషన్లు ఆరోగ్యానికి కొంతలో కొంత మంచి చేస్తాయి. అయితే ఇంట్లోనే సహజ సిద్ధమైన సన్ స్క్రీన్ లోషన్ మీరు తయారు చేసుకుని వాడుకుంటే అన్నిటికంటే బెస్ట్. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలి ఇది కూడా మనం తెలుసుకుందాం. వీటిని కొంచెం డెప్త్తో తెలుసుకుందాం. ఈ సందర్భంగా సూర్యరశ్మికి ఆరోగ్యానికి ఉన్న సంబంధం మీరు తెలుసుకోవటం అనేది అవసరం. అంటే సూర్యరశ్మి మన శరీరానికి చాలా అవసరం. దీని నుంచి విటమిన్ డి మనకి లభిస్తుంది. ఇది ఎముకల్ని బలంగా చేస్తుంది. అలాగే కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, నడుము నొప్పి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు సూర్యకిరణాల్లో కొంతసేపు గడిపితే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఈ మొబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నొప్పి ఉన్న చోట సూర్యరశ్మి తగిలేలాగా చేస్తే అక్కడ ఉండేటువంటి స్పాజం రిలీజ్ అయ్యి ఆ బిగుసుకుపోయినటువంటి ఇలాంటివి తగ్గుతాయి. అందుకే చాలామందికి కీళ్ళవాతం ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది. అలాంటప్పుడు సూర్యకిరణాల్లో గడిపితే ఆ స్టిఫ్నెస్ తగ్గిపోతుంది. అంటే ఈ సూర్యకిరణాలు కీళ్ళని మొబిలైజ్ చేస్తాయి, అంటే మరింత బలోపేతం చేస్తాయి. ఇక శారీరక కండరాల నొప్పులు ఉన్నప్పుడు అలాంటి నొప్పులు సూర్యకిరణాలు పట్టడం వల్ల తగ్గుతాయి. అలాగే సూర్యరశ్మికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే మన మెదడులో హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి, సెరటోనిన్ ఇలాంటివి. అలాంటి హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అందుకే సూర్యకిరణాలు పడని రోజులలో, అంటే వింటర్లో చాలామందికి డిప్రెషన్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటారు. అదే ఎండలు పడితే అలాంటి డిప్రెషన్ ఉండదు. అసలు సూర్యుడు తక్కువగా ఉండేటువంటి కొన్ని దేశాలలో డిప్రెషన్ కేసులు, ఆత్మహత్య కేసులు ఎక్కువ. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి. అంటే సూర్యుడికి మీరు భయపడాల్సిన పని లేదు. సూర్యకిరణాలు మన శరీరానికి అవసరం. అయితే సూర్యరశ్మిలో ఎప్పుడు ఉండాలి అనేదే తెలుసుకోవాలి. సూర్యోదయం అయిన తర్వాత 1 గంట వరకు మీరు సూర్యాస్తమయానికి 1 గంట ముందు కూడా సూర్యకిరణాలు మీ మీద పడితే మంచిది. కనీసం 20 నుంచి 30 నిమిషాలు పడాలి. అంటే సన్ రైజ్ అయిన తర్వాత 1 గంట వరకు సూర్యకిరణాలు పడవచ్చు. అలాగే సూర్యాస్తమయం జరగబోయే ముందు కూడా 1 గంట ఆ టైంలో మీరు సూర్యకిరణానికి గురి అవ్వచ్చు. సూర్యుడు పైకి వచ్చే కొద్దీ కూడా కిరణాలు వేడెక్కుతాయి, వాటి తీవ్రత పెరుగుతుంది. మన భారతదేశంలో ముఖ్యంగా వేసవిలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూర్యకిరణాలు చాలా తీక్షణంగా ఉంటాయి. ఆ సమయంలో కొద్దిగా ఇబ్బందులు. కాబట్టి ఈ టైంలో ఇంటి లోపలే ఉండటం మంచిది. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే చర్మాన్ని సూర్యకిరణాల నుంచి రక్షించుకోవటం అనేది ముఖ్యం. లేకపోతే చర్మం నల్లబడుతుంది, అంటే ట్యాన్ అవుతుంది. అలాగే సున్నితంగా ఒకవేళ ఉంటే సన్ బర్న్ అవుతుంది. అలాగే దద్దులు కూడా వస్తాయి.
అయితే దీనికి సంబంధించి సంరక్షణ మార్గాలు ఏమిటి, చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి, ఇది తెలుసుకుందాం. చూడండి, చర్మాన్ని రక్షించుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే సులభమైనది, ఎవరైనా చేయగలిగేది. అది గుడ్డలు, తర్వాత వస్త్రాలు, ఇలాంటి వాటితోటి ముఖాన్ని కప్పుకోవటం. సింపుల్, ఇది ఎవరైనా చేయొచ్చు. టోపీ పెట్టుకోవచ్చు, క్యాప్ ధరించవచ్చు, గొడుగు వాడచ్చు, ఆఖరికి వాహన చదువుకులు అయితే హెల్మెట్ వాడచ్చు. ఇలాగ మహిళలు అయితే స్కార్ఫ్లు ధరిస్తూ ఉంటారు. ఇది ముఖాన్ని పూర్తిగా కప్పి ఆ కళ్ళు మాత్రమే కనిపించేలా చేస్తుంది. ఆఖరికి కళ్ళకి కూడా సన్ గ్లాసెస్ పెట్టుకుంటే కళ్ళు కూడా ఇబ్బందికి గురి కాకుండా ఉంటాయి. ఇది అన్నిటికంటే మంచి పద్ధతి. అంటే దీనివల్ల ముఖం మాత్రమే కాదు, తల కూడా రక్షించుకుంటారు. అంటే క్యాప్ పట్టుకుంటారు కాబట్టి, స్కార్ఫ్ ధరిస్తారు కాబట్టి. ఎందుకంటే తలకి సూర్యరశ్మి నేరుగా తగిలితే శరీరం వేడి పెరుగుతుంది కాబట్టి. అంటే శరీరం వేడి పెరిగితే తల నేరుగా సూర్యకిరణాలు తల మీద పడితే తలనొప్పి, జుట్టు స్ప్లిట్ అయిపోవటం, ఎసిడిటీ, మొటిమలు, ఇంకా ముఖం పైన మచ్చలు, ఇలాంటివన్నీ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇది అంటే ఫిజికల్గా మన ముఖాన్ని రక్షించుకోవటం ఒక గుడ్డ ద్వారా కానీ, స్కార్ఫ్ ద్వారా కానీ. ఇక రెండో మార్గం ఏంటి, సన్ స్క్రీన్లో వాడటం. ఇది సన్ స్క్రీన్ గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు న్యాచురల్ సన్ స్క్రీన్స్ గురించి చెప్పమని. ఇక్కడ నిజానికి ఆర్టిఫిషియల్ సన్ స్క్రీన్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే కెమికల్ సన్ స్క్రీన్, 2 మినరల్ సన్ స్క్రీన్. ఇంట్లోనే సన్ స్క్రీన్లు ఎలా తయారు చేసుకోవాలి, ఇది తెలుసుకుందాం. చూడండి, దానికంటే ముందు అసలు ఎండాకాలం మనం రక్షించే ఒక పదార్థం గురించి మీరు తెలుసుకోవాలి. ఇదే శిలాజిత్. ఈ శిలాజిత్ ప్రత్యేకత ఏంటంటే ఎక్స్ట్రీమ్ డాట్ కండిషన్స్లో హిమాలయ పర్వత ప్రాంతాలలో కొన్ని చెట్లు బతుకుతాయి. వాటి నిర్యాసం శిలల మధ్య కారి గట్టిపడుతుంది. అదే శిలాజిత్ అంటారు. ఇది మీ చర్మాన్ని లోపల నుంచి పోషిస్తూ ఉంటుంది. ఇది చాలా ఎత్తులో ఉండేటటువంటి, హై ఆల్టిట్యూడ్స్లో ఉండేటటువంటి ఒక పదార్థం. దీంట్లో 70% వరకు కూడా ఫుల్విక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ ఫుల్విక్ యాసిడ్ తాలూకు ప్రత్యేకత ఏంటంటే ఇమ్యూనిటీని పెంచడం, అలాగే శృంగారానురక్తిని కూడా పెంచడం, అలాగే జనరల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయటం. అంటే ఒక మల్టీవిటమిన్ క్యాప్సూల్ లాగా. శిలాజిత్ శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి బలాన్ని ఇస్తుంది. శిలాజిత్ని మామూలుగా ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్స్లో వాడుతూ ఉంటాం. దీనివల్ల దుష్ప్రభావాలు ఉండవు. అయితే దీని తాలూకు పూర్తి ఎఫెక్ట్ మీకు అందాలంటే చాలా తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంత అంటే ఒక టీ స్పూన్లో పావు వంతు మాత్రమే గోరువెచ్చని పాల కలిపి తీసుకోవాలి, అది లిక్విడ్ ఫామ్లో అయితే. అలాగే ఒకవేళ అది ఒక పౌడర్ ఫామ్లో కానీ లేకపోతే ముద్దలాగా కానీ ఉంటే అప్పుడు దాన్ని అగ్గిపుల్ల పైన మందు ఉంటుంది చూసారా, అంటే ఒక రత్తి అంటారు, అంత మోతాదులోనే దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఇక శరీరంలో ఇది వేడిని పెంచుతుంది కాబట్టి ఒకవేళ ఈ పాటికే మీది వేడి శరీరం అయితే మాత్రం శిలాజిత్ను వాడకపోవడం మంచిది. ఎండాకాలం ముఖ్యంగా వాడాలనుకుంటే వైద్య సలహాతో మాత్రమే దీన్ని వాడుకోవాలి. ఇక చెప్పుకున్నాం కదా, మీ అందరూ మీరే ఒక సన్ స్క్రీన్ తయారు చేసుకుని వాడుకోవచ్చని. ఆ సన్ స్క్రీన్ ఎలా వాడుకోవాలి అంటే దీనికి మొదటి పదార్థం మీకు కావాల్సింది కలబంద గుజ్జు, అలోవెరా జెల్. రెండవది గోధుమ నూనె, వీట్ జమ్ ఆయిల్. గోధుమ నూనె సహజంగా సూర్యరశ్మిని నిరోధించేటటువంటి ఒక నూనె. దీనికి సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటారు, SPF 20 ఉంటుంది. ఏదైనా సరే మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే SPF 20 కంటే ఎక్కువ ఉండేటటువంటి SPF సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్స్ని వాడటం మంచిది. ఇది న్యాచురల్ కాబట్టి మిమ్మల్ని రక్షిస్తుంది, మీ చర్మాన్ని రక్షిస్తుంది. కాబట్టి కమర్షియల్ ప్రిపరేషన్స్లో కూడా ఈ వీట్ జర్మ్ ఆయిల్ని వాడుతూ ఉంటారు సన్ స్క్రీన్స్లో. ఇక గోధుమ నూనెలో మరొక విశిష్టత ఏంటంటే జింక్ కూడా ఉంటుంది. ఇది గాలికి గురైనప్పుడు ఆక్సీకరణం చెందుతుంది. చర్మం పైన జింక్ ఆక్సైడ్ లాగా తయారై చర్మాన్ని రక్షిస్తుంది. ఒక రక్షణ పొరలాగా ఇది తయారవుతుంది. ఇతర నూనెలతో పోలిస్తే గోధుమ నూనెలో విటమిన్ E కూడా ఎక్కువ మొత్తాలలో ఉంటుంది. ఇది చర్మానికి చాలా ఉపయోగకరం. ఇది అందరికీ తెలిసిందే విటమిన్ E అనేది. ఇది నిజానికి నూనె అయినప్పటికీ జిడ్డుగా ఉండదు, తేలిగ్గా ఉంటుంది. అంటే జిడ్డు గల చర్మం ఉన్న వాళ్ళకి కూడా విటమిన్ E అనేది మంచిది. కాబట్టి ఈ వీట్ జమ్ ఆయిల్ మంచిది. ఇక ఈ సన్ స్క్రీన్ తయారు చేయడానికి పద్ధతి ఏమిటంటే ముందు ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో కలబంద గుజ్జు అంటే అలోవెరా జెల్ అలాగే గోధుమ నూనె 3:1 నిష్పత్తిలో కలపండి. అంటే కలబంద గుజ్జు ఏమో 3 భాగాలు, అలాగే ఈ వీట్ జర్మ్ ఆయిల్ ఏమో 1 భాగం, ఇలాగా గోధుమ నూనె 1 భాగం కలపండి. రెండింటిని కలిగి తిప్పితే బాగా ఒక క్రీమ్ లాగా ఇది మారుతుంది. దీన్ని మరింత చిక్కగా చేయాలనుకుంటే దీనికి తేనె మైనాన్ని కరిగించి వాడచ్చు, షియా బటర్ వేయచ్చు, లేదా శీతాకాలం అయితే కొబ్బరి నూనె కూడా కలపచ్చు. ఇది ఒక బేసిక్ సన్ స్క్రీన్ లోషన్ లేదా క్రీమ్. దీన్ని డబ్బాలో నిల్వ చేసుకోండి. ఇది 3 నెలల వరకు మీకు ఉపయోగపడుతుంది. ఏ సన్ స్క్రీన్ అయినా ప్రతి 2 గంటలకు ఒకసారి అప్లై చేస్తూ ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. కలబంద గుజ్జు మీ చర్మాన్ని తేమగా ఉంచడమే కాదు, చల్లబరుస్తుంది. సన్బర్న్, మొటిమలు ఇలాంటి వాటి నుంచి రక్షిస్తుంది. ఇక ఈ సూర్య రక్షణకి కొన్ని ఆహారాలు కూడా మీకు దోహదపడతాయి.
అంటే సూర్యుడి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి. కాబట్టి ఈ ఆహార పదార్థాల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పుచ్చకాయ గురించి. పుచ్చకాయ మీ చర్మాన్ని రక్షిస్తుంది, సూర్యకిరణాన్ని అడ్డుకుంటుంది. ఎందుకంటే దీంట్లో లైకోపీన్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది యూవీ రేడియేషన్కి గురి కాకుండా మీ చర్మాన్ని కాపాడుతుంది. ఇది మామూలు కొన్ని అధ్యయనాల్లో కూడా తేలింది. 2012లో జరిగినటువంటి ఒక అధ్యయనంలో ఈ విషయాన్ని కనుక్కున్నారు. అలాగే టమాటాలో కూడా కొంత లైకోపీన్ ఉంటుంది. ఇంకా క్యారెట్స్ కూడా సూర్యకిరణాల నుంచి మనని రక్షిస్తాయి. క్యారెట్ సీడ్ ఆయిల్ దొరుకుతుంది. ఇది సన్ స్క్రీన్ తయారీలో ఒక భాగం కింద ఉపయోగిస్తూ ఉంటారు. క్యారెట్స్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది సూర్యుడి నుంచి మనని కాపాడుతుంది. 2007లో ఒక అధ్యయనం జరిగింది. దాని ప్రకారంగా 10 వారాల పాటు క్యారెట్స్ తినడం వల్ల చర్మం పైన ఒక సహజమైనటువంటి రక్షణ పొర అనేది ఏర్పడుతుందని తేలింది. అలాగే ఆకుకూరలు కూడా ఈ కాలం మీరు తినొచ్చు, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సూర్యకిరణాల నుంచి. వీటిలో లూటిన్ అలాగే జియోగ్జాంతిన్ అనేటువంటి యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ముడతలు, అలాగే దద్దుళ్ళు, ఇంకా లాఫ్ లైన్స్ ఇలాంటివి రాకుండా కాపాడతాయి. సూర్యరశ్మి వల్ల వచ్చేటటువంటి నష్టాన్ని, కణ నష్టాన్ని నష్టం కాకుండా కాపాడతాయి. అలాగే స్కిన్ క్యాన్సర్ నుంచి కూడా రక్షిస్తాయి. ఇది కూడా అధ్యయనంలో తేలింది. అలాగే కనీసం రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగటం కూడా చాలా ముఖ్యం ఎండాకాలం. మీ చర్మం ఎంత తేమగా ఉంటే సూర్యకిరణాల తాలూకు నష్టం అంత తక్కువగా ఉంటుంది. అది నీటి ద్వారా సాధ్యమవుతుంది. అలాగే ద్రాక్ష, బెంగళూరు మిరప అంటే బెల్ పెప్పర్సు, నిమ్మకాయలు, నారింజ, దానిమ్మ ఇలాంటి పండ్లన్నీ కూడా సూర్యకిరణాల నుంచి మీ చర్మాన్ని కాపాడతాయి. సహజమైన సన్ స్క్రీన్ లాగా ఉపయోగపడతాయి. ఈ సందర్భంగా మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. మనం సన్ స్క్రీన్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ సన్ స్క్రీన్లు అంటే ఏమిటి అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి. మినరల్ సన్ స్క్రీన్లు, కెమికల్ సన్ స్క్రీన్లు. అసలు సన్ స్క్రీన్లు వాడకుండా సహజమైనవి తయారు చేసుకొని వాడటం మంచిది. కాన్వర్ట్ పొజిషన్లో ఏదైనా ఫంక్షన్స్కి అటు ఇటు వెళ్ళాలనుకున్నప్పుడు మినరల్ సన్ స్క్రీన్లని వాడాలి. ప్రతి 2 గంటలకి ఒకసారి అప్లై చేస్తూ ఉండాలి. ఇక ఈ ఎండకి గురి కాకుండా ఉండాలంటే, సన్ ట్యాన్ లాంటివి ప్రివెంట్ చేయాలంటే కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ప్రతిరోజు కూడా ఉదయం అలాగే సాయంత్రం అక్లమటైజ్ అవ్వాలి మీరు. అంటే సూర్యకిరణానికి గురవుతూ ఉండాలి. ఎప్పుడు అంటే చెప్పుకున్నాం కదా, సూర్యోదయం అయిన తర్వాత 1 గంట వరకు, అలాగే సూర్యాస్తమానికి 1 గంట ముందు, అలాగే వేసవిలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో బయటికి వెళ్ళకపోవటం మంచిది. బయటికి వెళ్ళాల్సి వస్తే గొడుగు, టోపీ, స్కార్ఫ్ ఇలాంటివి వాడటం మంచిది. అలాగే సన్ స్క్రీన్లు వాడాల్సి వస్తే కెమికల్ సన్ స్క్రీన్ల బదులుగా మినరల్ సన్ స్క్రీన్లని వాడితే కొంతలో కొంత బెటర్. ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే చర్మాన్ని ఎప్పుడు కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి సన్ స్క్రీన్ కంటే ముందు. ఇంకా పుచ్చకాయ, టమాటా, క్యారెట్స్ ఇలాంటి ఆకుకూరలు, ఈ కూరగాయలు ఇలాంటివి వాడుతూ ఉంటే చర్మ రక్షణ అనేది సాధ్యం అవుతుంది. సూర్యకిరణాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. అలాగే కనీసం 6 to 8 గ్లాసెస్ అంటే 3 నుంచి 4 లీటర్ల నీళ్లు కూడా తాగుతూ ఉండాలి. చర్మాన్ని ఎల్లప్పుడూ కూడా తేమగా ఉంచుకోవాలి. రాత్రి పడుకునే ముందు మేకప్ తీసేసేయాలి. అలాగే వారానికి ఒకసారి చర్మాన్ని స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. ఇక సూర్యకిరణాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే కొన్ని ఇంటి వైద్యాలు ఉన్నాయి. కలబంద గుజ్జుని నేరుగా చెట్టు ఆకు నుంచి తీసుకొని చర్మానికి రాసుకుంటే సన్ బర్న్ అనేది తగ్గుతుంది. అలాగే శనగపిండి, పసుపు 2 కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుంటూ ఉంటే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. పెరుగు అలాగే తేనె ఈ 2 కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం చాలా మృదువుగా మారుతుంది. అలాగే కీరా దోసకాయ దీన్ని చర్మానికి నేరుగా అప్లై చేస్తే చర్మం చల్లబడుతుంది. ఇంకా టమాటా గుజ్జుని ముఖానికి డైరెక్ట్గా రాసుకుంటే చర్మం పైన మచ్చలు తగ్గుతాయి. అలాగే నిమ్మరసం ఇంకా తేనె 2 కలిపి ముఖానికి రాసుకుంటుంటే చర్మం రంగు అనేది ఇంప్రూవ్ అవుతుంది, మెరుగుపడుతుంది. ఇంకా కొబ్బరి నూనెని నేరుగా రాసుకుంటే చర్మం ఎప్పుడు తేమగా ఉంటుంది. అలాగే బాదం నూనెని కూడా రాసుకోవచ్చు. దీనివల్ల చర్మం మృదువుగా యవ్వనంగా కనిపిస్తుంది. అలాగే వేపాకుల్ని నీళ్ళకి వేసి మరిగించి ఆ నీళ్ళతో స్నానం చేస్తే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు, దురదలు ఇలాంటివి తగ్గుతాయి. అలాగే చందనం పొడి ఇంకా రోజ్ వాటర్ 2 కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం సువాసన భరితంగా ఉంటుంది, ప్రకాశవంతంగా మారుతుంది. ఏదేమైనా చెప్పాల్సి వచ్చింది ఏంటంటే ఒకసారి సన్ ట్యాన్ జరిగితే మళ్ళీ అది మామూలు స్థితికి రావడానికి కొంచెం కష్టం. అందుకనే ముందు నుంచి జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పద్ధతులన్నీ కూడా మీ చర్మాన్ని రక్షిస్తాయి, సన్ బర్న్ కాకుండా కాపాడతాయి, సన్ ట్యాన్ కాకుండా ప్రివెంట్ చేస్తాయి. అలాగే సన్ స్క్రీన్లు వాడాల్సి వస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న సహజమైనటువంటి సన్ స్క్రీన్ తయారు చేసుకొని వాడుకోవాలి. అలాగే ఇప్పుడు చెప్పుకున్న ఆహారాన్ని మీ డైట్లో భాగం చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఎండాకాలం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. దీంతో మీరు సంతోషంగా ఉంటారు కాబట్టి ఆ సంతోషమే సగం బలం అంటాం కదా. దీంతో మీరు ఈ నీరసపడిపోకుండా ఉంటారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది.
ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. మీరు ఎప్పుడన్నా సన్ స్క్రీన్ లోషన్ వాడారా? వాడితే మీరు దానితో ఎలా రెస్పాండ్ అయ్యారు? మీ వ్యక్తిగతమైనటువంటి మీ రెస్పాన్స్ ఏమిటి? ఇలాంటి మీ అనుభవాలని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది మన ఇతర సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. దీనివల్ల ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.